తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకు వారు ఆధార్ కార్డు చూపించి వెళ్లేవారు. ఇక నుంచి వారికి స్మార్ట్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులు నెలవారీగా సీజన్ పాసుల ద్వారా ప్రయాణిస్తున్నట్లుగా మహాలక్ష్ములు కూడా స్మార్ట్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి విషయంపై సమీక్షించారు. ఆర్టీసీకి నిధుల కేటాయింపులతో పాటు స్మార్ట్ కార్డుల జారీకి సంబంధించిన వ్యయం గురించి ఆర్టీసీ ఎండీ మంత్రులతో చర్చించారు. ఇందుకు వారు ఆమోదం తెలపడంతో ముందుగా డిపో పరిధిలోని ఓ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సాంకేతిక సమస్యలుంటే వాటిని పరిష్కరించుకొని కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. స్మార్ట్ కార్డును ఏటీఎం కార్డు తరహాలో చిప్తో జారీ చేయనున్నారు. ముందుగా మహిళల నుంచి ఆధార్ కార్డు, ఫోటో సేకరించి వారి ప్రాథమిక సమాచారం చిప్తో అనుసంధానిస్తారు. తర్వాత వారి పేర్లతో కార్డులు జారీ చేస్తారు. ఇది అమల్లోకి వచ్చాక స్మార్ట్ కార్డు చూపిస్తేనే ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంటుంది. మరోపక్క సోషల్ మీడియాలో మహాలక్ష్మి పథకం స్మార్ట్ కార్డులపై జరుగుతున్న విస్తృత ప్రచారానికి తెలంగాణ ప్రభుత్వం గట్టి బ్రేక్ వేసింది. జూన్ 2వ తేదీ నుంచి ₹50 చెల్లిస్తే ఈ పథకానికి ప్రత్యేక స్మార్ట్ కార్డులు జారీ చేస్తారంటూ చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అయితే భవిష్యత్తులో రాబోయే ఒకే ఒక్క మల్టీపర్పస్ కార్డుతోనే ఈ సేవలు అందనున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న ఇంటిగ్రేటెడ్ కార్డ్స్లోనే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరచనుంది. ఈ ఇంటిగ్రేటెడ్ కార్డ్ అనేది ప్రభుత్వం అందించే వివిధ రకాల సంక్షేమ పథకాలు, సేవలను ఒకే గొడుగు కిందికి తెచ్చే సరికొత్త విధానం. భవిష్యత్తులో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి వేరే ఏ ఇతర ప్రత్యేక కార్డులు అవసరం లేకుండా ఈ ఒక్క ఇంటిగ్రేటెడ్ కార్డ్ ద్వారానే ప్రయాణించే అద్భుత సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించబోతుంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ చిత్రం ప్రభుత్వ అధికారిక డిజైన్ కాదు. అది కేవలం ప్రాథమిక సమాచారం ఆధారంగా ఎవరో సృష్టించిన నమూనా మాత్రమేనని తేల్చేసింది. ఈ కార్డుల జారీ ప్రక్రియ, వాటి విధి విధానాలు, ప్రారంభ తేదీ లేదా దానికయ్యే ఖర్చుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొత్త కార్డుల జారీ ప్రక్రియ, విధి విధానాలు పూర్తిగా ఖరారయ్యే వరకు మహిళలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం మహిళలకు ప్రస్తుతం కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని, మహిళా ప్రయాణికులు తమ వద్ద ఉన్న ఆధార్ కార్డ్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను నిర్వహణ సిబ్బందికి చూపించి ఎప్పట్లాగే ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఇందులో ఎలాంటి మార్పు లేదని, పూర్తి స్థాయిలో ఖరారు కాని సమాచారాన్ని, ఇలాంటి అనధికారిక నమూనాలను నమ్మవద్దని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం తరపున ఈ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ కార్డ్ ప్రాజెక్ట్ ఖరారైన వెంటనే దానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా త్వరలోనే ప్రజలకు వెల్లడించడం జరుగుతుందన్నారు. అప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులో మహిళా ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. ప్రతి బస్సులో 65% వారే ఉంటున్నారు. ఈ పథకానికి ముందు బస్సులో ఆక్యుపెన్సీ రేషియో 70% ఉండగా ప్రస్తుతం 120% పెరిగింది. ఈ పథకం 2023 డిసెంబర్ 9 నుంచి ప్రారంభమైంది. డిజైన్లోని 9 డిపోల నుంచి మొత్తం 34.33 కోట్ల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా ఇందులో 22.24 కోట్ల మంది మహిళలే ఉన్నారు.